సమాజంలో నిత్యం మోసపోయే వారు ఉంటే మోసం చేసే బాబాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కర్నూలు జిల్లా బైచిగేరికి చెందిన దుర్గా సింగు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉండవెల్లి వాసులకు 3 కోట్ల రూపాయలు మోసం చేసినటువంటి ఘటన ఆదోన్లో కలకలం రేపింది. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో, ఏదైతే మనం కారు చూస్తున్నామో అక్కడి నుండి నేరుగా ఉండవల్లి పరిసరాల్లో మనం ఎక్కడైతే ఉన్నామో ఈ పంట పొలాల్లో అమ్మవారి విగ్రహం ఉందంటూ ఉండవల్లి వాసులకు గతంలో దుర్గా సింగు వారికి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, గతంలో తమకు అనారోగ్య కారణాల వల్ల అతన్ని ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన తర్వాత ఇదే లొకేషన్లో మనం ఎగ్జాక్ట్గా ఉండే ఈ లొకేషన్లోనే అమ్మవారి విగ్రహం ఉందంటూ గతంలో పూజలు చేసి ఆ విగ్రహాన్ని బయటికి తీసినట్లుగా బాధితులకు చెప్పారు. ఈరోజు బాధితులు ఆదోని ఎమ్మెల్యేను కూడా ఆశ్రయించారు. అసలు అతను ఎక్కడ పరిచయం అయ్యారో వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా అతను మీకు ఎక్కడ పరిచయం అయ్యాడు, అసలు ఎలా పరిచయం అయ్యాడు? మాకు మా భార్యకు ఆరోగ్యం బాగాలేకుంటే మా పెబ్బేరు చుట్టుపక్కల గ్రామస్తుల సాయంతో మేము పీరెత్తుతాడంటే వెళ్ళినాం. మేము వెళ్ళిన తర్వాత అక్కడ మీ ఊరికి వచ్చి మేము చూస్తా, మీకు ఆరోగ్యం అయితే బాగాలేదు, ఖచ్చితంగా వచ్చి మీ సాల్వ్ చేస్తా అన్నాడు. అన్న తర్వాత ఒక నెల రోజుల తర్వాత వచ్చి ఇక్కడ ఈ పొలంలో విగ్రహం ఉంది, ఈ విగ్రహం తీస్తేనే మీ భార్యకు బాగా అవుతుంది, లేకుంటే చనిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పినాడు సార్. అంటే మొత్తం అతను పరిచయం అయిన తర్వాత ఎంత మొత్తం మీరు ఎమ్మెల్యేకు దాదాపు 3.5 కోట్ల వరకు అమౌంట్ని అతనికి ఇచ్చామని ఫిర్యాదు చేశారు. ఎంత అమౌంట్ ఇచ్చారు? అంటే మేము ఇచ్చిన అమౌంట్ దశల వారీగా ఇచ్చినాం సార్. అంటే ఓసారి 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు అట్లా ఇచ్చుకుంటూ పోతే ఆయన ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, పైసలు వస్తాయి, ఆడ బంగారు విగ్రహం ఉంది, ఇవి అమ్మినాకనే మీకు డబ్బులు వస్తాయి అని ఇట్లా చెప్పినాడు సార్. ఇట్లా చెప్పి ఇట్లా మోసం చేసి ఇట్లా మా లాంటి వాళ్ళు మా విగ్రహం చూపించి రైచూర్లో ఒక అంజీ అనేట ఆయన ఉన్నాడు, రామాంజీ ఏముంది, ఆయనకు కూడా మోసం చేసినాడు. 80 లక్షల నుంచి 90 లక్షల దాకా. ఆయనకు కూడా ఈ విషయం చేరితే ఆయన కంపల్సరీ ఆయనకు కూడా బాధితుడే. అంటే ఆ రోజు రాత్రి ఏం జరిగింది, అసలు ఇక్కడ క్షుద్ర పూజలు నిజంగా జరిగాయా, అమ్మవారి విగ్రహం ఇక్కడ నిజంగా బయటపడిందా? ఇంకా అది మాకు ఏం తెలియదు సార్. ఇక్కడ గుంత దగ్గర ఆయన కూర్చున్నాడు, ఇది మంటలు స్టార్ట్ చేసినాడు అక్కడ. అది వట్టి వేర్లని ఇక్కడనే వట్టి వేర్లు అంటించుకుంటా మంటలు పెట్టుకుంటా ఇంకా ఆయన పూజ చేసుకుంటా ఉన్నాడు. పూజ చేసుకుంటా ఉండి మీరు అట్లా పోయి టెంకాయ కొట్టి రావాలని మాకు చెప్పినాడు. ఇట్లా ఇక్కడ ఉన్నోళ్ళని అక్కడ పోయి రావాలా. ఎంతమంది ఉన్నారు ఆ రోజు క్షుద్ర పూజలు జరిగే సమయంలో? ఎంతమంది ఉన్నారు, అసలు ఏం జరిగింది ఆ రోజు రాత్రి? మేము 4, 5, 6 మంది ఉన్నాం సార్. 6 మంది ఇక్కడే లైవ్లో ఉన్నారా? అమ్మవారి విగ్రహం ఇక్కడనే లైన్లోనే ఉన్నాం. తీసేటప్పుడు అయితే ఉన్నాము. అయితే మమ్మల్ని కొంచెం టెంకాయ ఎక్కడ కొట్టారండి అని మా ఇద్దరిని పంపించినాడు, ఒక పై సైడ్ ఇద్దరిని పంపించినాడు. అయితే విజయవాడ నుంచి ఒక సాయి మాస్టర్ అనే ఆయన కారు తీసుకొని వచ్చినారు. ఆ కార్లో విగ్రహం పెట్టుకొచ్చినారని మాకు ఇప్పుడు అర్థమైంది. ఆ సాయి మాస్టరు డ్రైవరు ప్లస్ ఈయన ఆ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండొచ్చు, అది ఎగ్జాక్ట్లీ కన్ఫామ్. కాకపోతే మమ్మల్ని మేము చూస్తామనే ఇబ్బందితోటి మమ్మల్ని అక్కడ పోయి ఈ దిశలో పోయి ఇద్దరు పోయి టెంకాయ కొట్టరండి, ఈ దిశలో పోయి ఇద్దరు టెంకాయ కొట్టరండి అని చెప్పొచ్చినాడు. మేము అక్కడ వెళ్ళినాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అనేది తెలియదు. మాకు తెలిసింది అయితే అదే, ఇంకా విగ్రహం ఇక్కడ పెట్టింటాడు. మీరు వెళ్ళి టెంకాయ కొట్టి వచ్చేలోపే అమ్మవారి విగ్రహం ఇక్కడ బయటపడిందా? బయటపడలేదు. ఇంకా అక్కడ వచ్చిన తర్వాత ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత మంటలు బాగా పెద్దగా వచ్చినాయి. మంటలు వచ్చిన తర్వాత దానిపైన నీళ్లు పోసి విగ్రహం తీసినాడు. విగ్రహం కూడా అది నాతోనే తీపిచ్చినాడు. అది అనేది అది ఇంకా మనకు తెలియదు అది ఎట్లా ఏం జరిగింది. తర్వాత విగ్రహం బయటపడింది. విగ్రహం బయటపడిన తర్వాత అసలు మీకు ఏం చెప్పారు? మీతో వసూలు చేసిన దాదాపు 3 కోట్ల రూపాయలను మీకు ఎలా ఇస్తా అని చెప్పారు? మాకు ఇది
19వ శతాబ్దంది విగ్రహం ఇది. చాలా కాస్ట్లీ. ఇది ఢిల్లీ కన్నా అమ్మాలా, ఆస్ట్రేలియా కన్నా అమ్మాలా ఇది అని చెప్పేసి మాకు ఇట్లా చెప్పినాడు. ఢిల్లీలన్నా ఇది అమ్మాలా, ఇది తీసుకుపోవడం కూడా కొంచెం కష్టమే. షిప్పులన్నా చేరవేయాలి ఆస్ట్రేలియాకు, ఫ్లైట్లన్నా తీసుకుపోవాలా. ఫ్లైట్లో పోతే దొరుకుతుంది, ఆస్ట్రేలియా పోవాలంటే షిప్లో పోతే సేఫ్టీగా పోతుంది, ఆ తర్వాత డబ్బులు వస్తాయని చెప్పి. అది నిజంగా మీలాంటి వారు చాలామంది ఉన్నారా అతని బాధితులు? ఎందుకంటే ఈరోజు మీరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే సమాజంలో కొంత పరువు బాధ్యతలు మనకు ఉంటాయి, అసలు బయటకు వచ్చి మాట్లాడలేము. కానీ ఈరోజు మీరు నిజంగా అతని బాధితులు పక్షాన కావచ్చు, లేదా ఇలాంటి బాబాలను అసలు ఎలా ఉండాలి ఇలాంటి వారి పట్ల అంటారు? ఇలాంటివి మోసపోకుండా ఉండాలని నా యొక్క మనవి. కాకపోతే ఇటువంటి బాధితులు, నాలాంటి బాధితులు హైదరాబాద్లో ఉన్నారు, ఖమ్మంలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు. ఈయనదంతా వైజాగ్లో, మొత్తం వైజాగ్లోనే చేస్తున్నాడు, విజయవాడలో చేస్తున్నాడు అంతా. ఈయన ఈ విజయవాడలో ఒక టీం ఉంది, సాయి మాస్టర్ అని. ఆ సాయి మాస్టరు తర్వాత రవిశంకర్ సార్ అని ఒక ఆయన గవర్నమెంట్ టీచర్ ఉన్నాడు, సాయి మాస్టరు. రవిశంకర్ అనే ఆయన ఈయన బాగా బిజినెస్లో దీంట్లో బాగున్నాడు ఆయన. తర్వాత ఎవరు అంతేలే, ఇంకా రవిశంకరు సాయి మాస్టర్ ఇద్దరు, వాళ్ళిద్దరు మెయిన్, ఆయనకు బలం అక్కడ. అంటే ఏమన్నారు అసలు? మొన్న మీరు వాళ్ళ బైచిగేరి గ్రామానికి వెళ్ళారు కదా, గ్రామస్తులు ఏమంటున్నారు అతని గురించి? గ్రామస్తుల గురించి చాలా బ్యాడ్గా వచ్చింది న్యూస్. వాళ్ళు చెప్పినారు ఆల్రెడీ, ఇది 100% విగ్రహం బూంచనన్నా బూంచుతాడు, లేకపోతే మనల్ని మప్పిచ్చేనన్నా అక్కడ పెట్టేస్తాడని చెప్పినారు. అక్కడ పెట్టేసి మన ముందర ఏదో చేస్తాడు జిమ్మికులు అని అన్నారు అక్కడ. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిని మీరు కలిశారు, ఎమ్మెల్యే ఏమని హామీ ఇచ్చారు? ఎమ్మెల్యే హామీ అంటే ఇప్పుడు సిఐకి ఇచ్చినాడు. సిఐ ఏమన్నాడంటే ఇది ఎట్లా ప్రూఫ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, ఇవి ఇక్కడ ఏం లేదు ఎవిడెన్స్, మీకెళ్ళి చేసుకుపోండి అని చెప్పినాడు. ఆ తర్వాత మళ్ళీ డిఎస్పీ ఆఫీస్ కాడికి పోతే ఆ మేడం హేమలత కదా, హేమలత మేడం పట్టించుకోలేదు. ఏమంటే నాకు ఇప్పుడు తెలిసినది ఏమంటే, ఇప్పుడు నేను నష్టపోయినా నాలాంటి వాళ్ళు ఇంకొకరు కూడా నష్టపోకూడదు. అయితే బాధితుడి భార్య ఉన్నారు మేడం, చెప్పండి, అంటే ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అసలు నిజంగా మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అసలు ఏం జరిగింది? ఆరోగ్యం అంటే నాకు చాలా బాలిక ఉండేది, ఎక్కడ చూపించుకున్నది తగ్గలే. అయితే ఇట్లా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు వెళ్తూ అక్కడ బాగా చేస్తారని చెప్తే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ పీరెత్తేవాడు. పీరెత్తినప్పుడు మీకు ఆరోగ్యం చాలా బాగలేదు, మీ ఇంటికి వచ్చి చూసి ఒకసారి చెప్తాను అన్నాడు. ఇంటికి వచ్చిండు, చూసిండు, మొత్తం ఇంటి మొత్తం కలియ చూసి చూసిండు. చూసిన తర్వాత కొన్ని పూజలు చేసేటివి ఉన్నాయి, ఇంటికి నరదృష్టి ఉంది, ఇంట్లో కొన్ని బూంచి పెట్టేటివి కూడా ఉన్నాయి అని చెప్పిండు. తర్వాత సేన్ దగ్గర కొంచెం వేరే ఉంది, అది కూడా చూడాలి అన్నాడు. చెప్పేసి వెళ్ళిపోయిండు. పోయి మరి బాగానే వారానికి ఒకసారి అట్లా వచ్చి ఏదేదో చేసేవాడు. తర్వాత సేన్ దగ్గర ఇట్లా మీ పొలంలో విగ్రహం ఉంది అమ్మవారిది, అది తీస్తే కానీ మీ ఆరోగ్యం బాగుపడదు, అది ఒకవేళ తీయకపోతే మీరు చనిపోతారు, మీరు చనిపోవచ్చు, మీ పిల్లలు చనిపోవచ్చు, ఇలా బెదిరించారు సార్. అంటే ఎంతకాలం అయిందమ్మా ఇప్పుడు మనకి ఈ విగ్రహం ఇక్కడే బయట తీశారంటున్నారు? ఎప్పుడు ఈ విగ్రహం సంబంధించి ఎప్పుడు అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీశారు? ఆ రోజు మీరు లైవ్లో ఉన్నారు కదా, అసలు ఏం జరిగింది? ఆ రోజు రాత్రి 11 తర్వాత ఇక్కడ తీసుకొచ్చిండ్రు సార్. మాతో పాటు ఇంకా వేరే ఇద్దరు వచ్చిండ్రు, అతని డ్రైవర్ వచ్చిండు. ఇక్కడ వచ్చి కొన్ని పూజలు చేసిండ్రు. పూజలు చేసిన తర్వాత దాంట్లోకి వెళ్ళి ఏదో గడ్డి వేసి మంట పెట్టిండు. మమ్మల్ని బయటికి టెంకాయలు కొట్టుకురావాలని అటో పక్క పంపించిండ్రు. అక్కడ పంపించిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చేసిండ్రో తెలీదు. వచ్చిన తర్వాత మరి కొంచెం మంట వేసిండు దానిపైన, వేసి తర్వాత నీళ్ళు జల్లిండ్రు. తర్వాత మా ఆయన దాంట్లోకి దింపి తీయమని చెప్పిండు. అది బయటకు తీసినట్టు వచ్చింది. అది ఇంకా లోపల నుంచి వచ్చిందా అన్నది మనకు తెలియదు, వాళ్ళే పెట్టి తీసిండ్రా అన్నది మనం బయటకు పంపించి ఏం చేసిండ్రు అన్నది మనకు తెలియదు. వచ్చిన తర్వాత అయితే తీసి ఇంకా తర్వాత ఒక అర్ధగంట అట్లా ఇక్కడనే కూర్చొని
మరి ఏమేమో పూజలు చేపించి ఇంటికి తీసుకుపోయిండు సార్. అంటే మీరు ఇక్కడ ఉండే సమయంలో అయితే క్షుద్ర పూజలు చేసి అమ్మవారి విగ్రహం తీయలేదు, అంటే మీరంతా ఇటువైపు మీ భర్తను ఇటువైపు మిమ్మల్ని పంపించిన తర్వాతనే ఇదంతా చేశారా? అంటే ప్రీ ప్లాన్డ్గా కారులో తీసుకొచ్చిన విగ్రహాన్నే ఇక్కడ పూజలు చేశారంటారా? అప్పుడు తెలియలేదు కానీ సార్ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే కారులో నుంచి తెచ్చి పెట్టి అక్కడ తర్వాత దానిపైన మంట పెట్టి తర్వాత నీళ్లు చల్లి మాతో తీపిచ్చిండని మేము ఇప్పుడు మాకు అర్థమవుతుంది సార్. అప్పట్లో అది అర్థం కాలేదు, దాంట్లో నుంచే తీసిండని మేము ఇట్లా అనుకున్నాం. మీరు అతనికి ఇచ్చిన 3 కోట్ల రూపాయలు మీకు రిటర్న్ ఎలా ఇస్తామన్నారు? అంటే మీరు ఎలా నమ్మారు అసలు? అంటే సార్ ఫస్ట్ మేము ఆరోగ్యపరంగా పోయినాం, అది ఉండడం వల్ల ప్రాబ్లము చనిపోతారని చెప్పడం వల్ల బలంగా నమ్మినాము. అయితే అది తీసితే తక్కువైతుంది అన్నారు ఫస్ట్. తీసిన తర్వాత సరే అని తీపిచ్చిన తర్వాత అది ఇంట్లో పెట్టుకోకూడదు, అది ఇంట్లో ఉన్నంత ఇంకా ప్రాబ్లం ఎక్కువైతుంది మీకు, ఎప్పుడు స్పాట్లో కూడా చనిపోవచ్చు మీరు అని చెప్పిండు. అని చెప్పి దాన్ని వేరే వాళ్ళకి అమ్మాలి, ఒకవేళ ఈ విషయం మీరు బయట పెట్టినారు అనుకో మీరు అప్పటికప్పటికే కూడా మీకు ఏమైనా కూడా కావచ్చు ఇట్లా అని చెప్పిండు సార్. చెప్పి దాన్ని ఎక్కడో ఆర్పీనో ఏమో చేపిస్తామని చెప్పారు. మీరు అతన్ని డబ్బులు అడిగిన తర్వాత అతని రియాక్షన్ ఎలా ఉండింది? ఎలా ఉండేవాడు అతను? డబ్బులు ఆయనకు అవసరం ఉన్నంత మా దగ్గర 3 కోట్ల దాకా లాగిన తర్వాత ఒక 5-6 సార్లు ఢిల్లీ తీసుకుపోయిండు సార్. తీసుకుపోయిన తర్వాత అక్కడ మమ్మల్ని ఒక లాడ్జిలో వాడేసిండు. లాడ్జిలో వాడేసిన తర్వాత మమ్మల్ని లోపల లాడ్జిలో వేసిండు. వాళ్ళు బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చిండ్రు. ఇంకా అక్కడ ఏం చేసిండ్రు అన్నది మనకు తెలియదు. తర్వాత ఇంటికి తీసుకొచ్చేవాడు, ఏమైనా అడిగితే మేము మాట్లాడొచ్చినాము అని చెప్పేవాడు. తర్వాత జిఎస్టీ పేరు మీద చాలా డబ్బులు లాగిండు సార్. ఆ జిఎస్టీ కడితే దీన్ని వాళ్ళు తీసుకుపోతారని చెప్పిండు. అది తీసుకుపోయి అది ఇంట్లో నుంచి బయటికి ఎప్పుడైతే పోతుందో అప్పటి వరకు మీకు ఆరోగ్యం బాగా కాదు, అప్పట్లోపల మీరు ఏం వరకైనా ఏమన్నా కూడా కావచ్చు, మీకు చెప్పనీక రాదు, మీరు ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది అని తొందర పెట్టి డబ్బులు లాక్కున్నాడు సార్. లాక్కున్న తర్వాత ఇంకా ఏమనుకున్నాడో తెలీదు, ప్రతి 20 రోజులకు అట్లా డబ్బులు వస్తాయి అని ఇప్పించి జిఎస్టీ కట్టారని ఇప్పించుకున్నాడు. ఇప్పించుకున్న తర్వాత 20 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు అయ్యింది కదా, ఇంకా డబ్బులు రాలేదని మేము అడిగితే అటేటో వస్తాయి అంత తొందర పడతాయి ఎట్లా అని ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకునేవాడు సార్. గొడవ పెట్టుకొని ఫోన్ చేస్తే ఎత్తేది లేదు. అసలు ఇంకా అప్పుడప్పుడు వచ్చేవాడు అసలుకే రాకుండా అయ్యిండు. ఇంకా అట్లా దూరం అయ్యిండు సార్. అంటే మీలాగా బాధితులు ఇంకా ఉన్నారా అసలు? అంటే ఇలాంటి బాబాలను నమ్ముకొని క్షుద్ర పూజలు కావచ్చు, లేదా ఇలాంటి బంగారు లభిస్తుంది లేదా పూజలు చేస్తామనే వారికి మీరు ఏం చెప్తారు? మా లాంటి సామాన్యమైన ప్రజలు చాలా అమాయకమైన ప్రజలు సార్. ఇలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోకూడదు అంటే ఫస్ట్ అలాంటి వాళ్ళని బయటికి రానియకుండా చేయాలి సార్. మాలాగా ఇంకెవరు మోసపోకూడదు సార్. అలాంటి బాబాల్ని బయటికి రాకుండా ఏదో ఒకటి చేయాలి సార్. దాదాపు 3 కోట్ల ప్రాపర్టీ, అంటే మీకుండే ఆస్తుల్ని ఏ ఆస్తులు తాకట్టు పెట్టి తనకి ఇచ్చారని చెప్తున్నారు. అసలు ఎలా ఇచ్చారు? అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? మా చిన్న బిజినెస్ సార్, చిన్న టీ హోటల్ సార్. అయితే మాకు ఫస్ట్ నుంచి టీ హోటల్ పొలాలు పనులు చేసుకునే వాళ్ళం సార్. అయితే అక్కడ హైదరాబాద్లో పిల్లల్ని చదివిస్తున్నాం సార్. అక్కడ ఉండడానికి అన్నట్టు ఫ్లాట్ కొన్నాము, ఒక ఇల్లు కట్టించుకున్నాము, షట్టర్లు కూడా వేసుకున్నాం సార్ మేము. అయితే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అక్కడే పోవాలి అనుకున్నాము. అంతలోనే ఈయన పరిచయం అయ్యి మొత్తం ఇట్లా పెట్టించినందుకు అక్కడ ఇండ్లు, ఆ ఫ్లాట్ అమ్మాల్సి వచ్చింది సార్. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిని మీరు కలిశారు. ఎమ్మెల్యే ఏమని హామీ ఇచ్చారు? ఎమ్మెల్యే గారు మన ఏమంటారు సార్, అది పోలీస్ స్టేషన్లో చెప్పించి అక్కడ కేసు పెట్టించి తేల్చుదామని చెప్పింది సార్. అయితే అక్కడ సిఐ గారు పట్టించుకోలేదు సార్. సిఐ గారు పట్టించుకోలేదు. మరి ఇది డిఎస్పి మేడం దగ్గరికి వెళ్ళినాం, అక్కడ ఆమె కూడా పట్టించుకోలేదు సార్. అట్లని నిన్న ప్రజా దర్బార్కి వచ్చాం సార్. అక్కడ మరి సారు డిఎస్పి మేడంకి ఫోన్ చేశారు, చెప్పారు కూడా చేయమని. ఆ మేడం చెప్తాను వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తాను అన్నారు. కానీ నిన్న సాయంత్రం పోతే అవన్నీ ఏమీ చెప్పకుండా మా ఫైల్ మాకు ఇచ్చి పంపించేసింది సార్.
ఇక్కడ కాదు, ఇక్కడ అవ్వనే అవ్వదు, మీరు అక్కడనే చేసుకోండి అని చెప్పి పంపించేసింది సార్. మీరు ఆ బాబాను చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? ఆ బాబాని అస్సలు వదలకూడదు సార్. వాడిని ఎట్లయినా ఈడ్చుకొచ్చి తన్ని వానికి కఠినమైన శిక్ష విధించాలి సార్. వాడిని అసలు బయటికే రానియొద్దు సార్. వాడికి పెద్ద శిక్ష పడాలి సార్. ఇది మొత్తంగా ఏదైతే ఉండవల్లి సమీపంలో మనం ఉండే లొకేషన్ ఏదైతే ఉందో రాత్రి సమయంలో దాదాపు 11 గంటల సమయానికి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇటు లెఫ్ట్ సైడు ఇద్దరిని పంపివేశారు, రైట్ సైడ్ ఇద్దరిని పంపించిన తర్వాత ఇదే ప్రాంతంలో మనమున్న ఈ ప్రాంతంలో ముందు భాగంలో పెద్ద భారీ గొయ్యిని తీసిన తర్వాత అమ్మవారి విగ్రహం ఉందంటూ తనకున్న అసిస్టెంట్ ఎవరైతే కార్ డ్రైవర్ ఉన్నారో అతని సహాయంతో ఇక్కడ నుండి నేరుగా సమీపంలో ఉన్న కాలువ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి 50 మీటర్స్ సరౌండింగ్లోనే ఒక కాలువ ఉంది, పక్కనే కార్ పార్క్ చేసి అక్కడ నుండి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఎవరైతే ఇటు వచ్చినటువంటి బాధితులు ఉన్నారో 4 బాధితులు ఇటు రైట్ సైడ్ ఇద్దరు, లెఫ్ట్ సైడ్ ఇద్దరిని పంపివేశారు. పంపించిన తర్వాత అక్కడ వెళ్ళి ఏదైతే పొలంలో ఉన్నటువంటి ఆ కార్నర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి టెంకాయలు కొట్టిన తర్వాత ఇక్కడికి రావాలని చెప్పడంతో వారంతా అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టి వచ్చేలోపే అమ్మవారి విగ్రహాన్ని ప్రీప్లాన్డ్గా తీసుకొని వచ్చారంటూ కూడా ఇటు బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి బాబాలు సమాజంలో నిత్యం పబ్లిక్ను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇటు పోలీస్ శాఖ కావచ్చు లేదా ప్రజల్లో అవేర్నెస్ లేకపోవడమే ఇలాంటి వాటికి కారణమవుతూ ఉంటాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిగే ఈ పీర్ల పండుగ ఉత్సవాలు ఉంటాయో అలాంటి సమయంలో పెద్ద ఎత్తున పబ్లిక్ వెళ్తున్నారని మరికొందరు వారిని కొత్త వ్యక్తులను పరిచయం చేస్తూ ఆ ప్రాంతాలకు తీసుకెళ్లడం, నిజంగా స్వామివారు అతనికి పైలేకి వస్తున్నారంటూ కూడా కొందరు చెప్పడంతో ఇలా మోసపోతూ పబ్లిక్ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి బాబాలు ఎవరైతే ఉన్నారో వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి బాధితులు వందలలో ఉన్నారు. ఇలాంటి బాధితులందరికీ న్యాయం చేయాలంటూ కూడా ఏదైతే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి ఫిర్యాదు చేసిన తర్వాత ఈ భాగవతం అంతా బయటకు వచ్చింది. ఇప్పటికైనా పోలీస్ శాఖ ఖచ్చితంగా చర్యలు తీసుకొని బాధితులు అతనికి ఇచ్చినటువంటి అమౌంట్తో పాటు గతంలో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తక్షణమే న్యాయం చేయాలంటూ కూడా బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితి. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే అమ్మవారి విగ్రహం చూస్తూ ఉన్నామో తెలంగాణ రాష్ట్రం ఉండవెల్లి సమీపంలో క్షుద్ర ప్రజలు పేరిట అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీస్తాను, అమ్మవారి విగ్రహం బయటకు తీసిన తర్వాత విదేశాలకు అమ్మడం వల్ల బాధితులకు దాదాపు 150 కోట్ల రూపాయలు అమౌంట్ వస్తుందంటూ బాధితులకు చెప్పి బాబా బురిడి కొట్టిన ఘటన ఇప్పుడు కర్నూలు జిల్లా ఆదోని బైచిగేరిలో కలకలం రేపింది. ఈ దుర్గా సింగ్ నిత్యం ఏదైతే తమ బైచిగేరి తమ గ్రామంలో పీర్ల పండగ సమయంలో అక్కడ పీర్లను స్వామివార్లను పూజిస్తూ నిత్యం ఉంటాడు. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో. ఏదైతే ఈ సంచులంతా కూడా దాదాపు గత 4 సంవత్సరాలుగా ఇటు ఉండవల్లి ప్రాంతంలో ఉన్న బాధితులకు పూజలు చేస్తూ అనారోగ్య సమస్యల కారణంగా అతన్ని సంప్రదించడం జరిగింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉండే బాధితులంతా కూడా గతంలో పీర్ల పండగ సమయంలో ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళే సమయంలోనే ఇదంతా కూడా పరిచయంగా మారింది. పరిచయం కాస్త బాధితులకు ఇక్కడుండే ఏదైతే క్షుద్ర పూజలు చేసి తమకు ఎక్కువ అమౌంట్ ఇస్తామంటూ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అనారోగ్య సమస్యతో అక్కడికి వెళ్తే ఈ విధంగా అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీసి ఈ పూజలు చేస్తామంటూ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహాన్ని ఏ విధంగా బయటికి తీశారో అసలు బాధితులు ఏమనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి చూద్దాం. కర్నూలు జిల్లా బైచిగేరికి చెందిన దుర్గా సింగ్ ఈ విధంగా అమ్మవారి ప్రతిమలను విజయవాడలో అమ్మవారి ప్రతిమలను కొనుగోలు చేసి ఈ ప్రాంతంలో ఏదైతే ఉండవల్లి సమీపంలో పొలంలో అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీసిన తర్వాత విదేశాల్లో అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుందంటూ దాదాపు 3,50,00,000 వరకు బాధితుల నుండి వసూలు చేసినటువంటి పరిస్థితి. అయితే బాధితులు దాదాపు 4 సంవత్సరాల కాలంలో అనారోగ్యం కారణంగా అతన్ని
సంప్రదించడం జరిగింది. వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని ఇదంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా నడిచిన పరిస్థితి. అయితే బాధితులు గత కొంతకాలంగా ఏదైతే జరిగిన ఈ ఘటనంతా కూడా అసలు ఏం జరుగుతుంది అనే కోణంలో కొన్ని రోజుల తర్వాత ఇతనంతా కూడా బాబా నకిలీ బాబాగా నిర్ధారించుకొని డైరెక్ట్గా వెళ్ళి ఆదోని బైచిగేరికి వెళ్ళి అతని గురించి విచారిస్తే గతంలో కూడా బాబా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. తర్వాత ఇదంతా మనం చూస్తూ ఉన్నాము. మొన్న జరిగిన ఆదోని ఎమ్మెల్యే ప్రజా దర్బారు కార్యక్రమంలో కూడా ఉండే ఈ సామాగ్రి, పూజ సామాగ్రి ఏదైతే ఉందో ఈ పూజ సామాగ్రిని అంతా కూడా అక్కడే ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమంలో బయట వేసి ఇదంతా కూడా బాధితులు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 3.5 కోట్ల రూపాయలు గతంలో వారు చేసుకున్న చిన్నపాటి బిజినెస్ కావచ్చు, ఆ బిజినెస్ ద్వారా ఇటు తమకున్న పొలాలు, ఫ్లాట్లను అమ్మి ఈ బాబాను నమ్మి ఈ విధంగా మోసపోయామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉండే పబ్లిక్ని అంతా కూడా మిస్మరైజ్ చేస్తూ వారందరి ఆసరాగా తీసుకొని వారి అవసరాలను ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి బాబాల విషయంలో ఇటు ప్రభుత్వాలు కావచ్చు, ఇటు పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు పబ్లిక్ను అప్రమత్తం చేయాలి. ఎందుకంటే ఇలాంటి ప్రతిమలను తీసిన తర్వాత ఈ ప్రతిమలను విదేశాల్లో కావచ్చు లేదా వివిధ ప్రాంతాల్లో అమ్మడం కోసం తీసుకెళ్ళాలి. అసలు ఈ ప్రతిమలను సుదూర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా ఈ వెహికల్లో సేమ్ ఇలాంటి వెహికల్లోనే ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ నుండి నేరుగా ఎక్కడైతే ఆ పొలం ఉందో దాదాపు ఇక్కడ నుంచి 50 మీటర్స్ మాత్రమే ఉంది. ఇక్కడ దాదాపు 11:30-12 గంటల సమయంలో ఇక్కడ నుండి ఆ ప్రతిమను ప్రీప్లాన్డ్గా తన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ ద్వారా అక్కడికి తీసుకెళ్ళినట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ క్షుద్ర పూజలు చేసే సమయంలో కేవలం అతను బాబా మాత్రమే ఉన్నాడు. ఇటు రైట్ సైడ్ 2 వెళ్ళారు, లెఫ్ట్ సైడ్ 2 వెళ్ళారు. కేవలం అతనికి అసిస్టెంట్గా ఉన్నటువంటి డ్రైవర్తో పాటు బాబా మాత్రమే ఉన్నారు. ఇదంతా కూడా నకిలీ వ్యవహారం అని బాధితులు తెలుసుకున్న తర్వాత ఇదంతా బయటకు వచ్చింది. ఇలాంటి బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. ఆ బాధితులందరికీ న్యాయం చేయాలంటూ కూడా బాధితులందరూ కోరేటటువంటి పరిస్థితి. పోలీసులు కూడా గతంలో అతని యొక్క చరిత్ర ఏంటి, అసలు అతను బైచిగేరి ప్రాంతంలో ఏం చేసేవారు అనే కోణంలో దర్యాప్తు చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిపేలా చూడాలంటూ కూడా బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.